హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్రియేషన్స్. ఒక సాధారణ వ్యక్తి సంఘ విద్రోహ శక్తిగా మారితే ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇతని పేరు బత్తుల ప్రభాకర్. ఇతని నేటివ్ ప్లేస్ చిత్తూరు జిల్లా. ఇతని మైండ్ సెట్ చూడండి ఎంత డేంజరస్ గా ఉంటుందో. పెద్ద మొత్తంలో డబ్బు దొంగతనం చేసి ఒక 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి 400-500 కోట్లు డబ్బు పోగేసి, ఇక్కడ వచ్చిన కరెక్షన్ కష్టపడ్డ సొమ్ము కాదు, దొంగతనం చేసి కొట్టేసిన డబ్బు. అలా వచ్చిన డబ్బుతో రాజకీయాల్లోకి రావాలని అతను పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఇది క్లియర్ గా అతని డైరీలో కూడా రాసుకున్నాడు. ప్రెజెంట్ అతనికి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను 2013 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు, అంటే దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ లో అతని మీద 60కి పైగా కేసులు నమోదయ్యాయి. టీనేజ్ వయసు నుండే చదువుకోకుండా ఇలా దొంగతనాలకి అలవాటు పడ్డాడు. లగ్జరీ లైఫ్ కోసం ఇళ్లలో దొంగతనాలు చేయటం, ఇంట్లో ఉన్న డబ్బు నగలు దోచుకోవటం, ఆ వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపటం. 2020లో వైజాగ్ పిఎం పాలెం పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. అనకాపల్లి కోర్టులో సబ్మిట్ కూడా చేశారు. అక్కడి నుండి వైజాగ్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న టైంలో ఇతను పోలీసుల కన్ను గప్పి ఎస్కార్ట్ నుండి పారిపోయాడు. ఇలా ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేయటం వల్ల త్వరగా పోలీసులకి పట్టుబడుతున్నాడు అనే విషయం గ్రహించేసి తన ప్లాన్ ని చేంజ్ చేశాడు. ఈసారి ప్రభాకర్ కొంచెం పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలు, ఇళ్లలో దొంగతనాలు ఆపేసి రాష్ట్రం దాటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా పలు రాష్ట్రాల్లో పేరు మోసిన విద్యా సంస్థల్ని టార్గెట్ గా చేసుకుని ఆ విద్యా సంస్థల్లో ఉన్న డబ్బుని కొట్టేయటం మొదలుపెట్టాడు. సహజంగా ఒక పెద్ద విద్యా సంస్థలో లక్షల్లో డొనేషన్స్ ఉంటాయి, అది కూడా క్యాష్ రూపంలోనే ఉంటుంది. ఇది మన వాడికి బాగా కలిసి వచ్చిన అంశం. మాస్టర్ ప్లాన్ వేశాడు, ఒక పెద్ద విద్యాలయాన్ని చూసుకున్నాడు, అందులో ఫీజులు ఎప్పుడెప్పుడు వసూలు చేస్తారు ఆ టైమింగ్స్ అన్నిటిని నోట్ చేసుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం సీసీ కెమెరాలు ఉన్నా ఎక్కడా దొరకకుండా, ఏ రకమైనటువంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా, గ్లౌజులు వాడి, మాస్క్ వాడి, ఫోటో ప్రూఫ్లు లేకుండా. జనరల్ గా విద్యా సంస్థలు అంటే వాచ్మెన్స్ ఉంటారు, కానీ అక్కడక్కడ ఉంటారు. సీసీ కెమెరాలు ఉన్నా కానీ క్లోజ్ అబ్జర్వేషన్ అయితే ఉండదు. ఇలాంటి విద్యా సంస్థలు అయితే సింపుల్ గా వెళ్లి ఆపరేట్ చేయొచ్చు, ఇళ్లతో పోలిస్తే చాలా తేలిక అనుకున్నాడు. అప్పటికే తను కొట్టేసిన డబ్బులతో లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. లక్షల డబ్బు ఖర్చు పెట్టి విలాసవంతమైన విల్లాలని రెంట్కి తీసుకునేవాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి, తనకి అమ్మా నాన్న లేరు, అనాథ. ఈ విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు, ముఖ్యంగా అమ్మాయిలకి. ఈ సెంటిమెంట్ తోనే అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడు. అలా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ టార్గెట్ కి దాదాపు దగ్గరగా వచ్చేసాడు. ఇప్పటి వరకు అతను దాదాపు 90 మంది గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చాడు. అందరూ బాగా రిచ్ గా ఉన్నవారే. ఇతను ఆన్ డ్యూటీలో లేనప్పుడు, అంటే దొంగతనాలు చేయనప్పుడు ఎక్కువగా ఈ అమ్మాయిలతోనే గడిపేవాడు. గచ్చిబౌలిలో ఉన్న పిజం పబ్ కి ఎప్పుడు కూడా చుట్టూ 4-5 అమ్మాయిలు పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. ఇతన్ని పట్టుకోవడానికి ఓ పక్క పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పోలీసుల నుంచి పారిపోయి అప్పటికే 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు కూడా ఇతన్ని పట్టుకోవడం గురించి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇతను తరచూ ఆ పబ్కు వెళ్తున్నాడనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది. అయితే కొంతమంది పోలీస్ టీం ఆ పబ్కు వెళ్లి అక్కడ ప్రభాకర్ ని చూసి కన్ఫర్మ్ చేసుకుని అతన్ని ప్రశ్నించాలని అతని దగ్గరికి వెళ్లారు. ఇక్కడే మీరు బాగా గమనించాల్సిన ట్విస్ట్ ఒకటి ఉంది. ఎప్పుడైతే పోలీసులు అతని దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో, వెంటనే ప్రభాకర్ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని వారిపై ఫైరింగ్ చేశాడు. అతని దగ్గర గన్ ఉన్నట్లు ఇక్కడ పోలీసులకు కూడా తెలియదు. దాంతో ఒక కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. కానీ ఈసారి మాత్రం పోలీసులు అతనికి పారిపోయే ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభాకర్ ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర పోలీసులు 2 గన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 20 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్నాక గచ్చిబౌలిలో ఉండే అతని ఇంటికి వెళ్లి సోదాలు చేస్తే ఇంకా విస్తుపోయే నిజాలు తెలిసాయి. అతని ఇంట్లో ఇంకొక గన్ కూడా ఉంది, 100ల సంఖ్యలో బుల్లెట్లు కూడా దొరికాయి. అతనికి పెళ్లి కూడా అయినట్టు తెలుస్తుంది, కానీ భార్యని వదిలేసి మరో రాష్ట్రానికి చెందిన మహిళతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అతని తండ్రి బతికే ఉన్నాడు. పాపం అత్యంత దయనీయమైన స్థితిలో అతను జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛన్ డబ్బులతో మాత్రమే అతను జీవిస్తున్నాడు. అవి సరిపోకపోతే అతను భిక్షాటన చేసుకుని బతుకుతున్నాడు. అంతటి దయనీయమైన స్థితిలో కన్న తండ్రి ఉంటే, నాకు ఎవరూ లేరు, తల్లి తండ్రి చనిపోయారు, నేను అనాథని అని స్నేహితులకి చెప్పుకు తిరిగాడంటే అతని మైండ్ సెట్ ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో చూడండి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకుని, కట్టుకున్న భార్యను కూడా పట్టించుకోకుండా 100 మంది అమ్మాయిల్ని ప్రేమించడం లక్ష్యంగా పెట్టుకుని అలా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ అంతిమంగా తను కొట్టేసిన 100 కోట్ల రూపాయల డబ్బుతో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఇదంతా ఒక డైరీలో రాసుకొని అమలు చేస్తున్న ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి నిజంగానే రాజకీయాల్లోకి వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇతను రాజకీయాల్లోకి రావడం సంగతి ఏమో గానీ ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే స్థాయి నుంచి 3 గన్నులు 300 బుల్లెట్ల స్థాయికి ఎలా వచ్చాడు? ఇలాంటి వాళ్లే దేశానికి చాలా ప్రమాదం. ఒకవేళ ఇతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని ఉంటే మరో దావూద్ ఇబ్రహీం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్,
రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ తోటి నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.